ఒక ఆడపిల్ల ప్రేమ కోసం అసలు చనిపోవటం ఏందో దానంత మూర్ఖత్వం అసలు దాన్ని ఏమంటారో కూడా కొంచెం కూడా నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఒకసారి మన తల్లిదండ్రుల పరిస్థితి అర్థం చేసుకున్నారా? లవ్లో కానీ లేకపోతే లైఫ్లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే పరీక్షల్లో కానీ ఏట్లో ఫెయిల్ అయినా సరే చనిపోవాలి అనుకుంటే మన జీవితమే వేస్ట్ అనమాట. మన జీవితంలో ఒకటి పోయిందంటే ఖచ్చితంగా దాని ప్లేస్లో దానికి బెటర్మెంట్ అంటే దానికి మించింది ఎన్నో రెట్లు గొప్పదే మనకైతే లైఫ్లో వస్తుంది. అటువంటిది మనం వెయిట్ చేయకుండా మన లైఫ్లో చిన్న చిన్న కష్టాలకే మనం చనిపోతున్నామంటే ఒకసారి మన తల్లిదండ్రుల గురించి ఆలోచించారా? రీసెంట్గా అయితే నేను చూసిన ఈ సంఘటన అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. ఏంటంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. మాకు తెలిసిన వాళ్ళకి బాగలేకపోతే అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ చాలా మంది ఏంటంటే ఏడుస్తూ ఉన్నారు పాపం. ఏమైందని కనుక్కుందామని వెళ్తే వాళ్ళ కొడుకు 28 సంవత్సరాలు ఉంటాయి. అతను ప్రేమలో ఫెయిల్ అయ్యాడు. కేవలం వాళ్ళ లవ్ చేసిన అమ్మాయి ఒప్పుకోలేదు అనే ఉద్దేశంతో చనిపోయాడు. చూశారు కదా, తల్లిదండ్రులు ఎంత రోధిస్తున్నారంటే అంత బాధపడుతున్నారు అనమాట. చూడండి, మనం చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం ముందు ఆపండి. లైఫ్లో ఏమైనా కష్టం వచ్చిందా గట్టిగా నిలబడదాం, నిలబడి వాటిని ఎదిరించాలి. అప్పుడే మన లైఫ్ అనేది మనం అనుకున్నట్టుగా అవుతుంది. అంతేగాని చిన్న చిన్న విషయాలకే మనం చనిపోతే ఇంకా మనం ఎందుకని? మన తల్లిదండ్రులు మన మీద పెంచుకున్న ఆశలన్నీ ఏమవుతాయి? ఓసారి మన తల్లిదండ్రులను ఉద్దేశించుకో. ఎవరిని హ్యాపీగా ఉంచినా ఉంచకపోయినా మన తల్లిదండ్రులు మనం హ్యాపీగా ఉంచాలి. కాబట్టి లైఫ్లో వాళ్ళ కోసమైనా సరే మనకు బ్రతికి చూపించాలి, వాళ్ళ కోసమైనా సరే మనం సక్సెస్ అయి చూపించాలి.